ఈ మధ్యను ఒక చిన్న తమాషా జరిగింది. మరేమీ లేదు. ఒక కుర్రవాణ్ణి వెర్రివాణ్ణి చేసి ఒక పూటంతా ఏడిపించాం అందరం కలిసి. అయినా ఈ స్వల్ప విషయానికి అబద్ధం ఎందుకు? అదంతా ఏర్పాటు చేసింది, అల్లరి చేసిందని నేనేనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానో సిగ్గుపడుతున్నానో చెప్పలేకుండా ఉన్నాను. మనకు చేతనైంది అదే కదా. అంటే కొంచెం తెలివి తక్కువ వాడు అంటే అందరికీ సరదా. ఆ క్షణంలో మరొకప్పుడు మరొకరు మనల్ని ఇలానే ఏడిపించారు అనే సంగతి మర్చిపోతూ ఉంటాం. సుమారు 1 సంవత్సరం అవుతుంది. మన వైపు నుండి ఒక కుర్రాడు, చాలా బుద్ధిమంతుడు, చాలా అమాయకుడు, మా అందరికి మళ్ళీనే ఇంటిలో చెప్పకుండా మంచి రోజు చూసో చూడకుండాను ఇక్కడికి చక్కా వచ్చాడు. నేను వచ్చినప్పుడు రాజు నాకు తగిలినట్టుగానే నేను ఈ కుర్రవాడికి ఆపద్బాంధవుడిలా తగిలాను. అతనికి నా గదికి దగ్గరలోనే ఒక గది కూడా కూర్చిపెట్టి అతనికి అవసరమైన సహాయం చేస్తూ ఉండేవాణ్ణి. పాపం అతనికి నేనంటే ఎంత గురి గౌరవం ఏర్పడ్డదో చెప్పసత్యం కాదు. అంత ఇదికి కారణం ఏమీ కనిపించదు. మేము కలుసుకున్న వేళ విశేషం అనుకుని సరిపెట్టుకునేవాళ్ళం. అతను పాపం నా దగ్గర ఏ దాపరికం లేకుండా సమస్తము నాతో చెప్తూ ఉండేవాడు. నాతో అన్న మాటేంటి, ఎవరితోనైనా చెప్పుకుంటూ ఉండేవాడనుకుంటాను. అతని స్వభావం అది. వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు, సంపన్నులు, భూస్వాములు. 3 అన్నలదమ్ముల్లోనూ ఇతను కరసాబిడివాడు. పడమటి గాలికి ఇలా కొట్టుకొచ్చి ఇక్కడ స్థిరపడి చదువు ప్రారంభించాడు. అతనికి నేను చేస్తున్న పనే చేయమని అనగా ఎంఏ బారిస్టర్ చదవమని సలహా ఇచ్చాను. అందుకు అంగీకరించి విద్యాలయంలో చేరాడు. అప్పట్నుండి కులాసాగా కాలం గడుస్తూ ఉంది. మా మైత్రి ఎక్కువ అవుతుంది. ఒక రోజున ఇతని పేరుతో చుట్టూ పసుపు రాసి ఒక కవరు ఇతని చిరునామాతో ఇండియన్ అసోసియేషన్కి వచ్చింది. నేను ఆ రోజు పెందలాడే అసోసియేషన్కి వెళ్ళేసరికి ఈ ఉత్తరం కనబడ్డది. ఆ ఉత్తరం చూసి ఏదో పెళ్లి శుభలేఖ అయ్యుంటుందని మన ఆచారం తలుచుకుని ఉత్తరం జోబిలో పెట్టుకున్నాను. నా స్నేహితుడు రమణకిద్దామని. తర్వాత ఆ మాట మర్చిపోయి నేను కొంతసేపు గ్రంథాలయంలో కాలక్షేపం చేసి ఆ తర్వాత విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ క్లాసులైపోగానే ఇంటికొచ్చేశాను. నా భోజనాధికములు ముగించుకుని మధ్యాహ్నం తరగతులకు వెళ్ళి వచ్చాను. ఎంతసేపు ఈ ఉత్తరం సంగతే మర్చిపోయాను. అప్పుడు హఠాత్తుగా ఇది జ్ఞాపకం వచ్చి నాలుక ఖర్చుకుని తిన్నగా మా స్నేహితుడి గదికి వెళ్ళి బయటికి వెళ్లడానికి తయారైన రమణను కూర్చోబెట్టి, నీకో శుభవార్త తీసుకొచ్చాను. మీ ఇంట్లో ఎవరికో పెళ్ళట. ఒక మాటు వెళ్ళి ఆ శుభకారం జరిపించి వస్తావా ఏంటి అన్నాను. అతను తెల్లబోయి, అదేంటండి, ఇప్పుడు పెళ్లి కావాల్సిన వారు లేరుగా మా ఇంట్లో? ఆఖరి వాణ్ణి, నాక్కూడా పెళ్ళైపోయిందే అన్నాడు చటుక్కున నోరు జారి. ఏమిటి చెప్పేవుగాదు ఇన్నాళ్ళ నుండి అన్నాను. మీరు రైటేనండి. ఇందులో నేను చేసేదేముంది? మా వాళ్ళు పెళ్లి చేశారు. ఆ సంగతి మర్చిపోయి తిన్నగా ఇక్కడికి చక్కా వచ్చాను. మీరు కనబడ్డారు దేవుళ్లాగా. మీతో చెప్పడం మర్చిపోయాను. పొరపాటేనండి, కాని దురుద్దేశం ఏమీ లేదు అన్నాడు వెర్రిముఖం వేసుకుని. మరైతే ఈ శుభలేఖ ఏంటి అన్నాను ఈ ఉత్తరాన్ని చూపిస్తూ. ఇది ఈవేళ వచ్చింది. ఉదయాన్నే నీకు త్వరగా అందజేద్దామని తీసుకుని ఇప్పటి వరకు ఇవ్వడం మర్చిపోయాను. ఏమీ అనుకోకు అన్నాను. అతను ఆదుర్దాలో ఉత్తరం అందుకుని చింపి చూసి ఉలుకు పలుకు లేకుండా పరధ్యానంగా కూర్చున్నాడు. శుభలేఖ చూసి ఎందుకలా పరధ్యానంగా ఉన్నాడో, ఎందుకు సంతోషంగా లేడో అర్థం కాలేదు. ఒక్క క్షణం కూర్చొని, ఏం రమణ, ఎందుకలా కూర్చున్నావు? ఇంతకు పెళ్ళి ఎవరికి? నువ్వు ఇప్పుడే అక్కడికి వెళ్ళక్కర్లేదులే. అలా కంగారు పడతావెందుకు అన్నాను. కంగారు కాదండి, పెళ్ళేమీ కాదండి. మీకు ఎలా చెప్పాలో నాకర్థం కావట్లేదండి అన్నాడు రమణ. మా నాన్న నాకీ ఉత్తరం రాశాడు అని అందించాడు. నేను ఉత్తరం అందుకొని ఏంటి విచిత్రం అని ఆశ్చర్యపోతూ గబగబా ఉత్తరం చదివాను. పెళ్ళి కాదు, పేటాకులు కాదు. మా రవణ భార్య చిరంజీవి సౌభాగ్యవతి సత్యవతి రజస్వల అయిందట.
నక్షత్రం కొంచెం దోషయుక్తి అవడం వలన శాంతి చేసుకోవాల్సి వస్తుందని, వారం రోజులు సెలవు పెట్టి ఇతన్ని వెంటనే ఇంటికి రావాల్సిందని వాళ్ళ నాన్న రాసిన శుభలేఖ సారాంశం. నాకు విపరీతమైన నవ్వొచ్చింది. ఇంకేమనోయ్, ఇది మరీ బాగుంది. పెళ్లి కంటే ఎక్కువ సంతోషకరమైన వార్త కదా నీకు. ఇది చూడగానే ఆ సంతోషంలో తర్వాత కార్యక్రమం ఊహించుకుంటూ ఉన్నామన్నమాట. నీ పరధ్యానానికి కారణం అర్థమైంది. బావుంది. శుభస్య శీఘ్రం అన్నాను. ప్రయాణానికి ముహూర్తం ఇప్పుడే చూడమన్నావా? మళ్ళీ అప్పుడో మాటు మీ నాన్న మళ్ళీ రమ్మని రాయకుండా ఆ తరువాయి కూడా ఇప్పుడే తీర్చుకొచ్చేస్తే అందరం సంతోషిస్తారు. కొంత ఖర్చు కలిసొస్తుంది అన్నాను. అతను ఎంతో జాలిగా ముఖం పెట్టి, ఏమిటండి గురువుగారు, మీరు కూడా నన్నిలా ఏడిపిస్తో ఎలాగో? మా నాన్న అసలు ఈ ఉత్తరం రాయడం ఎందుకో? వారం రోజులు సెలవు పెట్టి రావాలట. వారం రోజుల్లోనూ సమస్తం సర్దుబాటు చేసుకుని తిరిగి వెళ్ళిపోవచ్చట. ఎంత వెర్రివాళ్ళు మన వాళ్ళు. నేను ఇక్కడికి చేరడానికి నెల రోజులు పట్టిందనే విషయం మర్చిపోయారు మా నాన్న. పాపం అంటూ సర్రున ఉత్తరం చింపేయబోతూ ఉంటే నేను ఆపి ఆ ఉత్తరం సర్రున లాక్కుని, శుభలేఖలెప్పుడూ చింపేయకూడదోయ్, అలా ఉంచు, లేకపోతే నేను జాగ్రత్త పెడతాలే. నా స్వీయ చరిత్ర భవిష్యత్తులో రాసేటప్పుడు ఈ రికార్డు ఉండద్దా మరి అన్నాను. అతను ఏమీ అనలేక తల ఉంచుకొని కూర్చున్నాడు, సిగ్గుపడుతూ, తనే రజస్వల అయినట్టు. నేను నవ్వుతూ, మళ్ళీ కలుసుకుందాం, నువ్వెక్కడికో వెళ్తూ ఉంటే నీ ప్రయాణానికి అడ్డొచ్చినట్లున్నాను. అయితే మన దేశానికిప్పుడు నీ ప్రయాణం లేదన్నమాటే కదా అని అతనికేసి చూడకుండా ముందుకు అడుగువేశాను. అతను వెనక నుండి, అది మీరు నిర్ణయించవలసిన విషయం. మా నాన్న మాట కొట్టేయగలినే గాని మీ ఆజ్ఞ శిరసా వహించవలసిందే కదా అన్నాడు. సరే అయితే నేను ఆలోచించి నా నిర్ణయం త్వరలోనే తెలియబరుస్తాలే అని చక్కా పోయాను. నేను ఎక్కడికో వెళ్ళవలను అనే ప్రయాణం కట్టిపెట్టి తిన్నగా బ్రైడ్ హిల్స్కి వెళ్ళి కాసేపు ఒంటరిగా గోల్ఫ్ ఆడుకుని పరధ్యానంగా ఒకచోట కూర్చున్నాను. ఇంతలో మెరుపులా ఒక ఆలోచన తోచింది. అది మరో మాటు ఆలోచించిన కొద్దీ అది చాలా అద్భుతంగా, అందరికీ ఆశ్చర్యజనకంగానూ ఉత్సాహంగా ఉంటుంది అనే ఆలోచన తోచింది. వెంటనే ఆ ప్రయత్నం రెండో కంటివాడికి తెలియకుండా అమలు పరచవలనని నిశ్చయంతో నాలో నేను నవ్వుకుంటూ గాల్లో తేలిపోతున్నంత ఉత్సాహంతో, ఆనందంతో ఇంటికి చేరుకున్నాను. మర్నాడు స్నేహితులకి, మన తెలుగువారి అందరికీ సాయంకాలం నా గదిలో తేనీటి విందుకు అందరూ విచ్చేయవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఆహ్వానాలు టైపు చేయించి ఆప్తులైన 10-12 అందజేశాను. నేను ఆ కార్యక్రమాలు చేయడంలో నిమగ్నున్నై చాలా హడావిడిగా రోజంతా గడిపాను. మిత్రులకు సరదాగా ఉంటుంది అని కొంచెం పులిహోర కూడా స్వహస్తాలతో తయారు చేశాను. ఒక స్వీట్ కూడా తయారు చేసి షాప్లో నుండి 2 రకాల స్వీట్లు, కేకులు కూడా తీసుకొచ్చాను. ఈ హడావిడంతా చూసి మా ఇంటావిడ తెల్లబోయి, ఏమిటండి శ్యామ్ గారు, ఎంత హడావిడి చేస్తున్నారు? మీకేమైనా పెళ్లి తలపెట్టారా, లేక దర్బీ పందాల్లో డబ్బు గెలుచుకున్నారా? చెప్పండి, మేమే సంతోషిస్తాం అన్నది. నా పెళ్ళి కాదు, నీ కార్యం కాదు అన్నాను తెలుగులో. వాట్ వాట్ ఏమిటి ఏమిటిది అంది కంగారుగా. సాయంత్రం మీకు తెలుస్తుందిలే అన్నాను. సాయంకాలం సరిగ్గా 4 అయ్యేసరికి మా మిత్రబృందం ఈ పార్టీ ఎందుకో ఏంటో తెలుసుకుందామని ఆదురుదాతో ఒక్క క్షణం అటూ ఇటూ పోనివ్వకుండా చక్కా వచ్చారు. వీళ్ళందరికంటే ముందే మా రమణ కూడా వచ్చి, ఏమిటండి గురువుగారు ఈ హడావిడంతా అన్నాడు. నాతో అన్నీ సర్దుతూ నేను తయారు చేసిన కాఫీ తప్ప తక్కినవన్నీ బల్ల మీద అమర్చడం, అందరం ఆరగించడం అయిపోయిన తర్వాతను తీపి ఉండలు ఉన్న పళ్ళ్యాన్ని తీసుకొచ్చి బల్ల మీద పెట్టి నేను లేచి నిలబడి, సోదరులారా, ఈ పార్టీ ఎందుకని మీరంతా హడావిడిపోతూ ఉంటారు. ఎంతసేపు చెప్పకుండా
మిమ్మల్ని ఆశ్చర్య నిమగ్నుల్ని చేయడం అట్టే అంత న్యాయం కాకపోయినా దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా అని ఇలా చేశాను. మీరు మన్నిస్తారు అనే ధైర్యంతో ఇప్పటికీ చెప్పకపోతే ఎప్పటికీ నన్ను మన్నించకపోవడమే కాకుండా ఏదైనా అఘాయిత్యమైనా చేస్తారు అనే భీతితో ఈ రహస్యం బయటపెట్ట సాహసిస్తున్నాను. మొన్న ఈ శుభలేఖ వచ్చిందని రమణకు వచ్చిన ఉత్తరం పైకి తీశాను. అతను నిర్ఘాంతపోయాడు. ఇక్కడ మన స్నేహితుల్లో అంటే కొంతకాలం క్రితం వివాహమైన నవమిత్రుడొకడున్నాడు. అతని భార్య ప్రథమ రజస్వల అయినట్టు ఈ ఉత్తరం వచ్చింది. ఈ పాటికి ఆమె ఋతుస్నానం అయి ఉంటుంది. టపా ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం మూలాన మనకు కొంచెం ఆలస్యంగా ఈ వార్త అందింది. అక్కడ పేరంటాలకు పంతి భోజనం వగైరా అన్నీ అయ్యే ఉంటాయి. ఈ శుభ సమయంలో వరుడు కూడా అక్కడ ఉండి ఉంటే ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉండవలసినవాడు ఏకాకిగా ఈ పురుష పుంగవుల మధ్యను చిక్కుబడి సిగ్గుతో వ్యాహతో కుమిలిపోతున్నాడు. అతన్ని ఉత్సాహపరచ బాధ్యత మన మీదనున్నది అనుకొని అతన్ని ఉత్సాహపరిచే కార్యభారం నా మీద వేసుకుని మిమ్మల్ని అందర్నీ ఇక్కడికి ఆహ్వానించాను. మీరు నాతో పాటు సంతోషిస్తూ ప్రథమ రజస్వల అయిన కన్యను ఆశీర్వదిస్తారు అని ఆశిస్తున్నాను. ప్రత్యేకించి ఈ సమయంలో ఏ పిండి వంట ఉన్నా లేకపోయినా మిమ్మల్ని ముఖ్యంగా ముత్తైదువులకు పంచిపెట్టవాలని మన పెద్దలు అంటారు. అందుకని ఇక్కడ కనబడే స్త్రీజాతిలో మొండెవరో ముత్తైదెవరో తెలుసుకోవడం కష్టం గనక ఆ జాతి వారిని ఆహ్వానించకపోవడమే మంచిదనుకున్నాను. అందుకని ఈ కొద్ది క్షణాలు మీరే ముత్తైదువులుగా భావించుకుంటే ఇక్కడ ఉన్న వరుడు వధువుగా కొంచెం సిగ్గుపడుతూ ఉన్నా మీకందరికీ చిమ్మిలి ప్రత్యామ్నాయంతో ఈ తీపి మీ అందరి నోర్లు తీపిపరచగలడు. లే రమణ అన్నాను. అతను అదివరకే సిగ్గుతో ముడుచుకుని మొద్దైపోయున్న మనిషి ఈ పిలుపుతో మరీ కుంగిపోయి నీళ్లు గారిపోయి లేవలేకపోతూ ఉంటే నేను జాలిపడి అతన్ని నెమ్మదిగా లేవదీసి ఆ పళ్ళెం మంగళహారత పళ్ళెంలాగా మేమిద్దరం పట్టుకుని అందరికీ తల ఉండా పంచిపెట్టాం. లూపప్పు ఇక్కడ లభ్యం కాని కారణం చేత బాదం పప్పుతో ఈ చిమ్మీని తయారు చేయడం అయింది అన్నాను. సభికులు హర్షాలోల కర్తాన ధ్వనుల మధ్య పార్టీ బ్రహ్మాండంగా ఉన్నదని దానికి చరిత్రలో ప్రత్యేకత విశిష్టత ఉండి తీరుతుందని ఇది చాలా ఒరిజినల్ ఐడియా అని మిత్రులందరూ శ్లాఘించి రమణ వీపు తట్టి తర్వాత కార్యక్రమం త్వరలోనే జరిపిస్తారు పార్వతీశం గారు, భయపడద్దు ఆశీర్వదించి అభయం ఇచ్చి ఎవరి దారిన వాళ్ళు చక్కాపోయారు. నేను మా రమణ మిగిలాం. అతనికి కళ్ళనీళ్ల పర్యంతం అయింది. గురువుగారు ఇది మీకు ధర్మమేనా అన్నాడు ఎంతో జాలిగా. ఓయి వెర్రివాడా, ఇందులో అధర్మం ఏమీ లేదు. నీ మీద ఉండే ఆదరణ అభిమానం మాత్రమే దానికి కారణం. నాకేగాక ఇక్కడికొచ్చిన వాళ్ళందరికీ కూడా నా మీద ఎంత అభిమానమో నీ మీద కూడా అంత అభిమానం కలవాళ్లే. అందుచేతను నీవేమీ అనుకోవద్దు అని అతన్ని ఓదార్చాను. అతను నన్ను కౌగిలించుకుని ఆనంద బాష్పాలతో నోట మాట రాక ఉక్కిరిబిక్కిరై నోట మాట రాక కరచాలనం చేసి ఏమీ మాట్లాడకుండా నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను బయటికి వెళ్లడం తడుగా మా ఇంటి యజమానురాలు కూతుర్లు ఒక్క పరుగున నా గదిలోకొచ్చి, ఏమిటి శ్యామ్ గారు, ఏమిటి విశేషం? మీరు చెప్పాలి తప్పదు. మేము ఇందాకటి నుండి ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నాం అన్నారు. ఇక ఆ తర్వాతేమైంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ మధ్యన మన వీడియోస్కి రీచ్ తగ్గింది. అది ఎందుచేతనా అనేది మాత్రం నాకు తెలీదు. దీనివల్ల వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కావాలి అంటే ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు పెట్టే ఆ కామెంట్లను బట్టే మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, ఈ బారిస్టర్ పార్వతీశం స్టోరీ పూర్తిగా చెయ్యాలా వద్దా అనేది నిర్ణయించుకోలేకపోతున్నాను. ఎందుకంటే
వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాకుండా యానిమేషన్ చేయడం అనేది చాలా కష్టంగా మారింది. అంతేకాకుండా నాకు ఇష్టం వచ్చినట్టు కథ చెప్పకుండా ఎలా ఉన్నది అలా చెప్తూ ఉండడం మూలాన సమయానికి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు వీడియో ఎక్స్ప్రెషన్, ఇమేజ్ జనరేట్ చేసి దాన్ని యానిమేట్ చేయడం కొంచెం కష్టంగా మారింది. అందులోనూ ఈ మధ్య కాలంలో రోజుకి ఒక వీడియో చొప్పున అప్లోడ్ చేస్తున్నాను. దీని మూలాన వీడియోస్కి రీచ్ రాకుండా ఉన్నదా అనే విషయం కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు వీడియో నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేసి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చకపోయినట్లయితే డిస్లైక్ కొట్టి ఎందుకు నచ్చలేదు అనేది కింద కామెంట్ కూడా చేయండి. అప్పుడే నాకు విషయం ఏంటి అనేది తెలుస్తుంది. ఈ సిరీస్ని ముందుకు తీసుకువెళ్ళాలా లేదా అనేది నేను నిర్ణయించుకోగలుగుతాను. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకునేదానికి ప్రయత్నం చేస్తాను.